మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫలితం లేకుండా పోతుందా? నడవలేని పరిస్థితిలో మీరు పెయిన్ను భరిస్తున్నారా? అయితే మోకాల నొప్పులను మటుమాయం చేసే అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేల సంవత్సరాలుగా ఎంతో మంది నమ్ముతూ పాటిస్తూ నొప్పులను దూరం చేస్తున్న వైనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కాలంలో ఎంతో మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మోకాల నొప్పులు కూడా ఉన్నాయి. కల్తీ ఫుడ్ తినడం వల్లనో లేక కెమికల్స్ వాడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లనో కానీ చిన్న వయసులోనే ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. అలాంటి రోగాలలో చాలా మందిని పట్టి పీడిస్తున్న జబ్బు మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవటం వల్ల ఈ పెయిన్ వస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే ఈ పెయిన్ వచ్చిన వారి పరిస్థితి కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు అన్న చందంగా తయారవుతోంది. ఇక ఎమర్జెన్సీ టైంలో వీరు ఎక్కడికైనా నడవాల్సి వస్తే వీరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆధునిక వైద్య శాస్త్రం ఎన్ని మెడిసిన్స్ కనుగొన్నా అవి కేవలం ఉపశమనం మాత్రమే ఇస్తున్నాయి తప్ప శాశ్వత పరిష్కారం చూపటం లేదు. దీంతో జనాల జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప రోగం నయం అవటం లేదు. ఇక ఇదే అదునుగా ఎంతో మంది డాక్టర్లమని, ఆనువంశిక ఆయుర్వేద నిపుణులమని చెప్పుకుంటూ ప్రజలకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కానీ రోగం మాత్రం నయం అయిన దాఖలాలు అంతంత మాత్రమే. అయితే వేల సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంతో మంది భక్తులు తమ మోకాల నొప్పులను ఉచితంగా తగ్గించుకుంటున్నారు. అదెక్కడో కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి కొండల్లోనే. అవును, మీరు విన్నది నిజమే. తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తుంటే తల ఏరుగుండు అనే పెద్ద రాయి కనిపిస్తోంది. ఈ రాయికి ఎన్నో మహిమలు ఉన్నాయని కొండ మీదకు వెళ్లే భక్తులు నమ్ముతూ ఉంటారు. అందులో మోకాళ్ళ నొప్పులు తగ్గించే అద్భుతం ఈ రాయిలో ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు చాలా మంది తమ మోకాళ్లను ఈ తల ఏరుగుండుకు తాకిస్తూ ఉంటారు. అలా తాకించడం వల్ల మోకాళ్ళ నొప్పులు మటుమాయం అవుతాయి అని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ నమ్మకం ఈ మధ్యన వచ్చింది కాదు. వేల సంవత్సరాలుగా అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులు ఈ తల ఏరుగుండుకు తమ మోకాళ్లను తాకించి నొప్పులు తగ్గించుకుంటూ ఉంటారంట. అయితే వేల సంవత్సరాలుగా భక్తులు తమ మోకాళ్లను తల ఏరుగుండుకు తాకించడం వల్ల మోకాళ్ళ అచ్చులు ఆ గుండుకు స్పష్టంగా కనిపిస్తున్నాయంట. ఎంతో మహిమాన్వితమైన రాయిగా ఈ తల ఏరుగుండును భక్తులు భావిస్తారంట. మరి ఇంకెందుకు ఆలస్యం? మీలో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే వెంటనే తిరుమలకు పయనమవ్వండి. తల ఏరుగుండుకు మీ మోకాళ్ళను తాకించి నొప్పులను తగ్గించుకోండి.